హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో ఫస్ట్ టైం చికెన్ ఫ్రై చేస్తున్న వాళ్ళు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది మరియు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ ఎందుకు, మరి మన చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొన్ని కర్రీ లీవ్స్, ఒక టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న పుదీనా. మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. చికెన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుందాం. మీ దగ్గర అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీరా, ఒక హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, ఒక 3 పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకుందాం. ఆనియన్ మెత్తబడేంత వరకు సాటే చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఆనియన్ ఈజీగా మెత్తబడిపోతాయి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టమాటో లేదంటే ఒక స్మాల్ టమాటో ఇలా కట్ చేసి వేసుకుందాం. దీనిని బాగా మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. ఇలా మనం మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ కొంచెం కూడా స్మెల్ రాదు. దాంతోపాటు చాలా టేస్ట్ ఇస్తుంది. చాలా త్వరగా కూడా ఫ్రై అవుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా కవర్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారా, ఈ చికెన్లో ఉన్న వాటరే రిలీజ్ చేసింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకుందాం. చికెన్ ఇలా 50 to 60% ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్న టైంలోనే వేయించిన జీరా పౌడర్, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ టైంలో వేయించిన జీరా పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసుకోవడం వల్ల చికెన్ చాలా గుడ్ స్మెల్ వస్తుందండి. ఈ టైంలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి యాజ్ పర్ యువర్ టేస్ట్. కవర్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి. ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయి నూనె పైకి తేలింది చూడండి. ఈ టైంలో ఇంకా మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి స్మెల్ రిలీజ్ చేస్తుంది. చూడ్డానికి చాలా బాగుంది కదా. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ టైంలో ఇలా 3 పచ్చిమిర్చి స్లిస్ చేసి వేసుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. మొదటిసారి చికెన్ ఫ్రై చేస్తున్నారా? ఇలా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బాయ్.